త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో మాస శివరాత్రి సందర్భంగా వీరభద్రస్వామికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి మెట్ల మార్గానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తకొండలో నూతన పల్లె దవాఖానాను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ దీక్ష దివస్ పై తాను కామెంట్స్ చేయనని, అయితే ఒకసారి ఆ పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం. పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి 4 లక్షల మందికి కూడా రేపు 30వ తారీఖు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. 2 లక్షల పై వాళ్లకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, తొందరలోనే గ్రామ వారీగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం. పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి